హలో వెల్కమ్ టు కిరాక్ స్పోర్ట్స్ ఛానల్. సో ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారనుకున్నారో కామెంట్ చేయండి. అండ్ రోహిణి ఎలిమినేట్ అవుతుంది అనుకునే వాళ్ళందరూ ఈ వీడియోని లైక్ చేయండి. నాకు అప్పుడు అర్థమవుతుంది మీ ఒపీనియన్ అనేది. సో లాస్ట్ వీక్లో అయితే అవినాష్ కోసం పృథ్వీని ఎలిమినేట్ చేశారు. ఇది 100% ఫ్యాక్ట్. అది ఎవరు అవునన్నా కాదన్నా ఖచ్చితంగా అదే జరిగింది. అవినాష్ ఎలిమినేట్ అవ్వాల్సిన పర్సన్ని ఆయన కోసం పృథ్వీని ఎలిమినేట్ చేశారు. అప్పుడు అన్యాయం జరిగింది. సో ఈ సీజన్ కూడా ఈ వీక్ కూడా అదే జరగబోతుంది అనుకుంటున్నాను నేనైతే. అంటే ఇప్పటి వరకు యాజ్ ఆఫ్ నౌ నేను చూసిన పోల్స్ ప్రకారం అయితే, అంటే గూగుల్ అన్అఫిషియల్ ఓట్స్ని ఎప్పుడు పట్టించుకోను, కేవలం యూట్యూబ్ వరకు మాత్రమే పట్టించుకున్నాను. సో నేను చూసినంత వరకు అయితే ఈ వీక్ ఎలిమినేట్ అవ్వాల్సింది ఖచ్చితంగా రోహిణే. ఎందుకంటే తను ఫస్ట్ టైం నామినేషన్లోకి వచ్చింది. అంత ఫ్యాన్ బేస్, అంత ఓటింగ్ పర్సెంటేజ్ ఉంటుందని నేను అస్సలు అనుకోను. సో రోహిణి సేవ్ చేయడం కోసం విష్ణుప్రియని ఎలిమినేట్ చేస్తారేమో నేను అనుకుంటున్నా. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. విష్ణుప్రియ లేదా నబిల్ ఇద్దరులో ఎవరో ఒకరిని ఖచ్చితంగా ఎలిమినేట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే సిచ్యువేషన్ చూస్తే అలాగే ఉన్నాయి. ఎందుకంటే ఎవ్రీ టైం వైల్డ్ కార్డ్స్ వాళ్ళకి ఫేవర్ జరుగుతూనే ఉంది. లాస్ట్ వీక్ అవినాష్కి, ఈ వీక్ రోహిణి. ఎంత బయాస్డ్ అంటే బిగ్ బాస్, యాక్చువల్గా అవినాష్ నామినేషన్కి రావాల్సింది. ఈ వీక్ ఎందుకు రాలేదు? ఇద్దరు రోహిణి అండ్ అవినాష్ ఇద్దరు కనుక వస్తే ఓటింగ్ వాళ్ళకు లేదు. ఇద్దరులో ఖచ్చితంగా ఎవరొకరు ఎలిమినేషన్ కన్ఫర్మ్ అయిపోతుంది. అట్లీస్ట్ ఒకరైనా ఉంటే, అంటే అవినాష్ లేకుండా రోహిణి ఉంటే అవినాష్కి సంబంధించిన వాళ్ళంతా రోహిణికి ఓటేస్తారని చెప్పి అవినాష్ని నామినేషన్కి తీసుకురాలేదు. అరే ఆయన టికెట్ ఫినాల్ గెలుచుకుంది లాస్ట్ వీక్ సంబంధించి ఆల్రెడీ. సారీ, టికెట్ ఫినాల్కి సంబంధించి ఆల్రెడీ ఒక ఫేవరిజం అయిపోయింది కదా. తన నామినేషన్లో లాస్ట్ వీక్ సేవ్ చేశాడు కదా వితౌట్ సేవింగ్ ఆర్డర్, అయిపోయింది అక్కడికి. అదే లాస్ట్ సీజన్లో అంబటి అర్జున్ టికెట్ ఫినాల్ గెలుచుకుని తను సేవ్ చేసిన తర్వాత 2 వీక్స్ అతను నామినేషన్లో ఉంచారు. ఆయన మిడ్ వీక్ ఎలిమినేషన్ చేశారు. సేమ్ అదే కదా ఇప్పుడు ఈ వీక్లో కూడా జరగాల్సింది. కానీ నామినేషన్ తీసుకురాలేదు నామినేషన్లోకి. ఎందుకు అంటే రోహిణి కోసం, రోహిణి కోట్లు పడాలని చెప్పి. ఇంత క్లియర్ కట్ అది అర్థమవుతుంది కదా. లేదు సార్ నువ్వు చెప్పేది తప్ప అనుకుంటే అది మీ ఇష్టం, నేనేం చేయను, నాకు అనిపించింది నేను చెప్పేస్తున్నాను. దట్స్ ఇట్. అంటే వైల్డ్ కార్డ్స్ని కాపాడడానికి బిగ్ బాస్ ఎంత దరిద్రమైన పాలిటిక్స్ చేస్తుందో అర్థం చేసుకోండి. ఇంకా నేను అనుకుంటున్నా, ఒకవేళ విష్ణుప్రియ కాకుండా రోహిణి ఎలిమినేట్ చేస్తే టూ గుడ్ బిగ్ బాస్. ఓకే, నేను మళ్ళీ అప్పుడు బిగ్ బాస్నే ప్రైజ్ చేస్తాను. అంటే యాజ్ పర్ ఆడియన్స్ ఓటింగ్ ప్రకారం వాళ్ళు రెస్పెక్ట్ ఇచ్చారు అనుకుంటారు. లేదు రోహిణి కాకుండా విష్ణుప్రియ, నబిల్ ఇద్దరు ఎవరొకరిని కనుక ఎలిమినేట్ చేస్తే ఖచ్చితంగా బయాజ్డ్ బిగ్ బాసే. అబ్బాయి నవీన్ ఇప్పటివరకు చెప్పిన అన్ని, అంటే అతను బిగ్ బాస్ మీద ఎలాంటి అలిగేషన్స్ అవన్నీ ట్రూ అవుతూనే వచ్చినాయి. ఆయన బయాజ్డ్ బిగ్ బాస్ అని ఖచ్చితంగా ప్రూవ్ అవుతుంది. ఎవ్రీ టైం ప్రూవ్ చేసుకుంటూనే ఉన్నాడు. అరే నీకు నచ్చిన కంటెస్టెంట్ నువ్వు ఎలిమినేట్ చేసుకున్న దానికి ఆడియన్స్ ఓటింగ్ ఎందుకురా? నాకు అర్థం కాదు. నీకు నచ్చిన కంటెస్టెంట్ అలా సేవ్ చేసినాక ఇంకా ఆడియన్స్ పిచ్చోళ్ళ వాళ్ళ ఓట్లు అయినాకి. వాళ్ళు షోని చూసి 24/7 చూసి ఎపిసోడ్లు చూసి వాళ్ళ పాయింట్స్ పెట్టి వాళ్ళు ఎమోషనల్ కనెక్ట్ అయ్యి వాళ్ళ కోసం ఇక్కడ వీళ్ళంతా ఫైట్ చేస్తుంటే నువ్వు నీ ఇష్టం నచ్చిన సేవ్ చేసుకుంటే ఇంకా వాళ్ళు ఓట్లేసి ఎందుకు? వరస్టే కదా. నేనైతే అదే అనుకుంటున్నా. మీరేమనుకుంటున్నా కామెంట్ చేయండి. ఒక్కవేళ బై మిస్టేక్ ఒకవేళ నబిల్ని ఎలిమినేట్ చేసిందంటే మాత్రం ఇంకా ఈ సీజన్ ఎత్తిపోయినట్టే. అస్సాం కూడా దాటిపోయినట్టే ఈ సీజన్. ఇంకా అంతే, ఎత్తిపోయింది, మొత్తానికి ఎత్తిపోయినట్టు. ఒకవేళ నబిల్ని ఎలిమినేట్ చేస్తే చెప్పలేం. ఈ బయాజ్డ్ బిగ్ బాస్ గారు ఏం చేసినా ఎవరికి అర్థం కావట్లేదు కాబట్టి చెప్పలేం. సో 100% నేనైతే అనుకుంటున్నా నబిల్ ఎలిమినేట్ అవ్వకూడదని నేను అనుకుంటున్నా. విష్ణుప్రియ లేదా రోహిణి ఇద్దరులో ఎవరొకరు ఎలిమినేట్ అవుతారని నేను అనుకుంటున్నా. సో అందులో ఎస్పెషల్లీ ఎక్కువ అంటే యాజ్ పర్ ఓటింగ్ అయితే రోహిణి ఎలిమినేట్ అవ్వాలి. లేదు అనుకుంటే కనుక లేదు సార్ మా బిగ్ బాస్ ముద్దు బిడ్డ రోహిణి కాబట్టి రోహిణి ఉండాలనుకుంటే మాత్రం విష్ణుప్రియని ఎలిమినేట్ చేస్తారు. దట్స్ ఇట్. సో విష్ణుప్రియ ఫ్యాన్స్ ఏదైనా సరే రెడీగా ఉండండి. హర్ట్ అవుతారా లేకపోతే హ్యాపీగా ఫీల్ అవుతారో చూడండి. ఒకవేళ ఈ వీక్ సేవ్ అయితే విష్ణుప్రియ టాప్ 6కి వెళ్ళినట్టే. సో మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. బిగ్ బాస్ బయాస్డ్గా ఉంటాడా లేకపోతే యాజ్ పర్ ఓటింగ్ ప్రకారం ఎలిమినేట్ చేస్తారా చెప్పండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.